హాయ్! ఇది కొంచెం ర్యాండమ్ అనిపించవచ్చు. మీరు వెళ్తున్నప్పుడు నేను చూశాను. మీరు నా దృష్టిని ఆకర్షించారు. అందుకే మిమ్మల్ని కలవాలనిపించింది. నేనొచ్చాయి. అప్పుడు తను అంటుంది, అరే వావ్! ధన్యవాదాలు. నేను రీతు అని ఆమె ఇలా స్పందిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది. సరిగ్గా సమయంలో మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు నువ్వు అంటావు, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అని. ఇలా మాట్లాడితే కాన్వర్జేషన్కి కొంచెం కూడా వాల్యూ ఉండదు. అప్పుడు ఆమె అంటుంది, ఓ అవునా, నేను ఇంకెళ్ళాలి. హ్యావ్ ఎ గుడ్ డే. జస్ట్ లైక్ దట్. ఒకే ఒక్క సెకండ్తో ఆపర్చునిటీ పోతుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మన పాస్ట్లో. మనం మంచిగా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాం. అది ఎక్కడికి పోతుందో మనకి అస్సలు తెలియదు. ఈ వీడియోలో ఇలాంటివి ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. అసలు నువ్వేమి చెప్పాలి అమ్మాయిని కలిశాక? నువ్వు ఇక్కడ సింపుల్గా నా పేరు జయ్ అండ్ అప్పుడు ఆమె పేరుతో రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ ఏంటంటే, ఆమె పేరు ఎప్పుడైతే చెప్తుందో జస్ట్ ఆఫర్ ఏ షేక్ హ్యాండ్ ఆఫర్ చేయండి. కమ్ ఆన్ డూడ్. ఇది ఒక మంచి ట్రై. ఇది ఒక మంచి కంఫర్ట్ జోన్ని బిల్డ్ చేస్తుంది అండ్ ఆ షేక్ హ్యాండ్ స్ట్రేంజర్ ట్యాగ్ని పోగొడుతుంది. బై ద వే, వినడానికి చాలా బాగుంది. కానీ ఇక్కడి నుంచి కాన్వర్జేషన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు? ఆలోచించు. సింపుల్గా అండ్ లాజిక్గా. ఇక్కడ ఏమి చేయాలంటే ఒక క్వశ్చన్ అడుగు. ఆ అమ్మాయిని ఎలా అడుగు, ఇక్కడ ఏం చేస్తున్నారు? నీ సింపుల్గా ఉండాలి, లాజిక్గా ఉండాలి. అలాగే ఇది మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఆమె తీరిక లేని సమయంలో నడుస్తూ ఎక్కడికైనా వెళ్తుంటే మీరేం చేస్తారు? సిచ్యువేషన్ 2, ఒకవేళ ఆమెకు కొంత సమయం ఉంటే అప్పుడేం చేస్తావు? ఒకవేళ ఆమెకి ఎక్కువ సమయం ఉంటే అప్పుడేం చేస్తావు? ఒకసారి ఈ సిచ్యువేషన్ చూద్దాం. ఒకవేళ మీరు ఆ అమ్మాయిని కలిశాక ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సిచ్యువేషన్ 1, ఆమె చాలా తొందరలో ఉంది. మీరు ఆమెతో మాట్లాడటానికి ఆమెని ఆపారు. కానీ ఆమె చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి ఆమె తొందరలో ఉంది అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? కమ్ ఆన్ డూడ్, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి? మీరు ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేస్తారు? వెల్ ఇక్కడే చాలామంది అబ్బాయిలకు ఏమి చేయాలో తెలియకపోవచ్చు. కానీ మీరు ఆ తప్పు చేయకండి. కరెక్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఆమెను ఆకర్షించినప్పుడు ఆమె మళ్ళీ కలవాలనుకుంటే వెళ్ళి ఆమె ఫోన్ నెంబర్ అడగండి. సో మీరు ఆమెను కలిశారు, దాంట్లో ఎటువంటి రిస్క్ లేదు. ఆమె తొందరలో ఉన్నప్పుడు ఇలా చెప్పండి, నాకు తెలుసు ఇది కాస్త అనుకోని క్షణాలు ఇవి. మనం ఇప్పుడే కలిసాము, అవునా? మీరు చూడడానికి చాలా సరదాగా ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపించారు. వారం లేదా వచ్చే వారం కాఫీకి లేదా డ్రింక్కి కలుద్దామా అని ఇలా మిమ్మల్ని మీరు అడ్రస్ చేసుకోండి. సో మీరు సింపుల్గా ఇలా చేస్తే ఆ అమ్మాయికి ఒక మంచి సిగ్నల్ వెళ్తుంది. మీ ర్యాండమ్నెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో వచ్చు అని. అలాగే సోషల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టుగా వాళ్ళు గుర్తిస్తారు. ఇంకా ఆమె చెప్పబోయే మేము కేవలం ఇప్పుడే కలిసాం అనే దాన్ని ముందుగానే పరిష్కరిస్తుంది. ఆమె స్పందనపై మీరు ఎలా స్పందించాలి? అవును, ఇట్స్ గుడ్ అండ్ ఆసమ్. లేదా కొంచెం వర్కౌట్ అయినా మీరు దట్స్ గుడ్ అని చెప్పి మీ ఫోన్ స్క్రీన్ని ఆన్ చేసి అమ్మాయి చేతికి ఇవ్వండి. తన కాంటాక్ట్ సేవ్ చేయమని అడగండి. లేదు డూడ్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా లేదా కారణాలు ఉంటే పర్వాలేదు అని చెప్పి సున్నితంగా మాట్లాడి ముగించండి. మీ మాటలు కొంచెం స్మూత్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. అలాగే ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఆమెకి కొన్ని క్షణాల సమయం ఉంటే అప్పుడేం చేస్తారు? అలాగే ఆమెకి కావలసిన దానికంటే ఇంకొంచెం సమయం ఉంటే అప్పుడు ఏం చేస్తారు? వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు హర్ వాయిస్, హిజ్ వర్డ్స్.